పాష్ స్కూల్లో తెలుగు మేడం కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది. ప్రాబ్లమాటిక్ స్కూల్లో క్లాస్ లోనే ఇంగ్లీష్ చెప్తూ తెలుగులో పూజలు దిగుతూ ఉంటుంది మేడం. టీచర్ బూతులు చాలా పద్ధతిగా ఉంటది. తున్నపోత ఎవరైతే గుడ్ మార్నింగ్ సార్ అంటారో ఆ స్కూల్లో చదవలేదు. ఏ స్కూల్లో చదివినా నేను మ్యాథ్స్ వాళ్ళు మాత్రం బాగా మెంటల్ గా బిహేవ్ చేస్తాను. క్లాస్ మొత్తం మీద ఓ దోలుపోగా ఉంటాడు. వీడికి ఆగదు. హే స్కూల్కి వెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నేర్చున్నాను 1 4 3 అని అనగా అందరూ సైలెంట్ అయిపోయారు. బావరికి పాఠం తెగాడు వెనకాల. ఆ పాటకు వచ్చాడు మ్యాథ్స్. మా మ్యాడీ అంటే మాధవన్ అనుకునేవు కాదు, వాడు మ్యాడ్. అందుకే ఆడి పేరు మ్యాడీ అని పెట్టారు. ఇక్కడ 3 తప్పులు చేశాడు. ఆడున్నది క్లాస్ లో, పాడేది స్కూల్కి వెళ్ళి చదవలేదు. అవుట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ఆడు ఎంచుకుంది ఏంటి 1 2 3. వెనకాల ఉన్నది పెద్ద కంత్రి. ఇది కరెక్ట్ లంచ్ పీరియడ్ తర్వాత ఉంటుంది. తో పాటు వచ్చ కూడా వస్తుంది. అమ్మాయి ఇలా లాగో కానీ ఈడికి వచ్చి పడిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయి అదే నాకు వచ్చింది అనుకో అంటాడు. నాకు తెలిసి నేను డౌట్ అడగనని. ప్రతి అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లంతా పైకి వెళ్ళి పాడుతూ ఉంటారు. గీతా మాధురి, లతా మంగేష్కర్ ఇలా ఫీల్ అయిపోతారు వాళ్ళు. అమ్మాయిలు ఎలా అయితే అబ్బాయిలు అబ్బో ఈ నా కొడుకులు చాలా డేంజరస్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ సుశీల, శైలజ, శ్రీవాణి పేర్లు వచ్చేస్తాయి అక్కడే ఆటోమేటిక్ గా. నేను ఎక్సెప్ట్ చార్బీ అనుకునేవాడిని.